హలో గైస్, అందరికీ నమస్కారం. ఇన్ని రోజులు ఎలా ఉన్నారు? అందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో మన క్లాసెస్ అన్నీ కూడా ఇంతకుముందుకు యాప్ లోపల ఎవ్రీ అప్డేట్ అనేది నేను మన యాప్ లోపల ఇచ్చాను. సో ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే మీకు అడ్వాన్స్ లెవెల్ టెక్నిక్స్తోని మన A to Z మొబైల్ రిపేర్ లోపల మీకు ఎవ్రీథింగ్ అంతా కూడా క్లియర్ అండ్ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మన యాప్లో జరుగుతుంది. అండ్ ఇంతవరకు మన యాప్ లోపల ఎంతమంది అయితే పర్చేస్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ న్యూ అప్డేట్ అనేది ఇస్తున్నాను. ఎవరైతే ₹1 చేసుకొని, ₹2 చేసుకొని, ₹100 చేసుకొని, 5,000 చేసుకొని, 2,000 చేసుకొని, ఎంతనే చేసుకొని వాళ్ళందరికీ కూడా మళ్ళీ క్లాసెస్ అన్నీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి. ఓకేనా? నా దగ్గర ఎంతమంది అయితే పేమెంట్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఫ్రెష్గా క్లాసులు అనేవి స్టార్ట్ అవుతాయి ఆన్లైన్లో. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఎవరైతే ఆఫ్లైన్కి రావాలనుకుంటారో, ఓకేనా, ఎవరైతే ఆఫ్లైన్కి రావాలనుకుంటారో ఈరోజు డేట్ వచ్చేసి 2nd. ఏంటిది? ఈరోజు డేట్ వచ్చేసి 2nd అనమాట. అండ్ మీకు ఎవరైతే మన బ్యాచ్ లోపల ఆఫ్లైన్ బ్యాచ్ లోపల జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి July 5th అంటే ఈరోజు 2nd అంటే 3 days తర్వాత ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో డైరెక్ట్గా నా దగ్గర రావచ్చు. దగ్గరికి వచ్చి మన దగ్గర స్పష్టంగా ఏవైతే ఉంటాయో ఎవ్రీథింగ్ అంతా కూడా కూర్చొని స్టెప్ బై స్టెప్, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఒక మొబైల్ ఫోన్ ఎలా ఖరాబ్ అవుతుంది, ఖరాబ్ అయితే మనం ఏం చేయాలా, దానిలో కూడా ఛార్జింగ్ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలా, నెట్వర్క్ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలా, గ్రాఫిక్ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలా, టచ్ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలా, డిస్ప్లే ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలా, ఇలా ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్కి మనము కరెక్ట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఎలా చేస్తే మనకి డబ్బులు వస్తాయి, ఎలా చేస్తే మనకి రిపేర్ అవుతుంది, ఎలా చేస్తే మన కస్టమర్ని సాటిస్ఫాక్షన్ చేస్తాము, వాటి గురించి మనము క్లియర్ అండ్ క్లారిటీగా నేర్చుకుంటాం. మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, మీరు ఎవరైనా సరే మన బ్యాచ్ లోపల అప్డేట్ అవ్వచ్చు అనమాట, ప్రీ అప్డేట్. ఓకేనా? ఇంతవరకు ఏదైతే మీరు నేర్చుకున్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే మీరు ఏం నేర్చుకున్నాడు? డిస్ప్లే వేయడం. అవునా? డిస్ప్లే వేయడం నేర్చుకుంటారు. అవునా? అంటే ఇన్ని రోజులు మీరు చేసే వర్క్ ఏంటిది? ఒక మొబైల్ ఫోన్ లోపల డిస్ప్లేలు వేయడమే మీరు ఇంతవరకు చేసిన పని. అవునా? ఓకే. అంటే ఏం చేశారు? ఛార్జింగ్ పిన్ చేంజ్ చేశారు. ఓకేనా? ఛార్జింగ్ పిన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జింగ్ పిన్స్ను కూడా మీరు చేంజ్ చేయడం అనేది జరిగింది. ఛార్జింగ్ పిన్స్, అవునా, మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ పిన్లో వేయడము నేర్చుకున్నారు. ప్లస్ దానిలో పాటు మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఛార్జింగ్ పిన్లు వేసుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏం వర్క్ చేస్తున్నారు గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఒకటి డిస్ప్లే మారుస్తున్నారు, ఒకటి ఛార్జింగ్ పిన్లు వేస్తున్నారు. అంతేనా? ఈ రెండింటి లోపల మించి మీరు ఇంకేం చేయట్లేరు. అంటే ఫ్రేమ్స్ మారుస్తున్నారు. బేసిక్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటిది? బేసిక్. ఓకేనా? ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్ అయితే నువ్వు ఇన్ని రోజులు వేసుకుంది ఏంటిది? డిస్ప్లేనే. ఎన్ని రోజులు వేసుకుంది ఏంటిది? ఛార్జింగ్ పిన్నే. ఈ ఒక డిస్ప్లే వేయడం వల్ల నీకు రోజుకు ఒక 500 నుంచి ₹1000 మిగులుతుంది. అవునా? 500 మిగులుతుంది. అండ్ మళ్ళీ నువ్వు ఒక ఛార్జింగ్ పిన్ వేసుకున్నావు అనుకో, 500 నుంచి 600 దాకా నీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఒక 1 month లోపల నువ్వు ఎన్నిటి అయితే ఈ రిపీటెడ్ ప్రాసెస్ని చేస్తావో అప్పుడు మాత్రమే నీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అప్పుడు మాత్రమే నీ యొక్క ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయని చేస్తున్నావు. అవునా? ఆల్మోస్ట్ అంతే 80% ఆఫ్ ద టెక్నీషియన్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో 80% ఆఫ్ ద టెక్నీషియన్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో మీరు చేస్తున్న పని గిదొక్కటే. అవునా కదా? సో 80% ఆఫ్ ద టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తుంది డిస్ప్లేలు మారుస్తున్నారు, ఛార్జింగ్ పిన్ మారుస్తున్నారు. ఎవరి దగ్గర అయితే మైక్రోస్కోప్ లేదో, టూల్స్ లేదో, ఎక్విప్మెంట్ లేదో వాళ్ళు చేసే పని అంతా ఇదే. అవునా? వాళ్ళు చేసే పని అంతా కూడా ఇదే. ఇంతకు మించి మీరు ఎక్స్ట్రా అనేది 1% కూడా చెయ్యరు. అవునా? ఇంతకు మించి 1% ఎక్స్ట్రా వర్క్ అనేది మీరు 1% కూడా చెయ్యరు. అవునా కదా? సో ఇక్కడ మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఏడ తప్పు చేస్తున్నారు? నాలెడ్జ్ పొందలేకపోతున్నారు. సో నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి వినండి. నార్మల్గా మన మొబైల్ ఫోన్లో తిప్పి కొడితే ఫస్ట్ సెక్షన్ వచ్చేసి బూట్ సీక్వెన్స్ అంటారు. బూట్ సీక్వెన్స్ అంటారు. అవునా? ఈ బూట్ సీక్వెన్స్ అంటే ఏంటో తెలవాలా. ఓకేనా? ఈ బూట్ సీక్వెన్స్ అంటే ఏంటిది? ఒక మొబైల్ ఫోన్ ఎలా ఆన్ అవుతుంది, ఎలా డెడ్ అవుతుంది, డెడ్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఆ బూట్ సీక్వెన్స్ నీకు రానంత వరకు నువ్వు ఒక 0 అనే లెక్క. అర్థమవుతుందా? నువ్వు ఒక మొబైల్ ఫీల్డ్లో ఉన్నా, నీకు బూట్ సీక్వెన్స్ గురించి తెలియదు అనుకొని ఇన్ని రోజులు ఉన్నా కూడా
నువ్వు ఒక 0% టెక్నీషియన్వి మాత్రమే. తెలియదు అనుకుంటే, తెలిసిన వాళ్ళు పక్క పెట్టేసండి. తెలియని వాళ్ళు అనుకుంటే నువ్వు ఒక 0% టెక్నీషియన్ మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏదైతే ఉందో మనకి ఛార్జింగ్ సెక్షన్ వస్తుంది. ఏంటిది? ఛార్జింగ్ సీక్వెన్స్. ఓకేనా? ఛార్జింగ్ సీక్వెన్స్. ఈ ఛార్జింగ్ సీక్వెన్స్ కూడా నీకు ఎలా పనిచేస్తుందో తెలియకుంటే నువ్వు ఒక టైప్ ఆఫ్ 0 టెక్నీషియన్వే. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఈ గ్రాఫిక్, మళ్ళీ ఇంకా లైట్ అండ్ టచ్ దీంట్లో ఇంక్లూడ్ చేసుకుందాం. టచ్ ఇది ఎలా వర్క్ అవుతుంది, దీనిలో కూడా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేసుకుంటున్నావు, చేస్తున్నావా చేయట్లేదా, నువ్వు చేయలేకపోతున్నావంటే యు ఆర్ ఈక్వల్ టు 0 టెక్నీషియన్. ఈ వీడియో చూస్తే మండేటోలో ఎవరైనా ఉంటే అసలు ఈ వీడియోని చూడకండి, అసలు స్కిప్ చేసి పడేసేయండి. దెన్ అండ్ దెన్ ఆఫ్టర్ ఈ యొక్క వీడియోతో ఏం చేసేసి వెళ్ళిపోండి. ఓకేనా? నో ఇష్యూస్ విత్ ఇట్. ఓకేనా? సో నువ్వు ఏదైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నావో, ఏదైతే వర్క్ చేయబోతున్నావో ఆ వర్క్ లోపల కనుక నువ్వు పర్ఫెక్షన్ లేవు అనుకుంటే నువ్వు ఒక 0 టైప్ ఆఫ్ టెక్నీషియన్ మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆడియో. ఓకేనా? ఆడియో సెక్షన్ నీకు పర్ఫెక్షన్గా రావాలి. ఒక ఆడియో సెక్షన్ ఏంటంటే మైక్ పని చేయకపోవచ్చు, స్పీకర్ లౌడ్ స్పీకర్ రాకపోవచ్చు, హ్యాండ్స్ ఫ్రీ అంటారా, మనం హెడ్సెట్ జాగ్ పెడతాం, హెడ్సెట్ సింబల్ రావచ్చు. మళ్ళీ ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి అనమాట, కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. స్పీకర్ పనిచేయదు, మైక్ పనిచేయదు, సంథింగ్ టోటల్ ఆడియో సెక్షనే పోతుంది. శాంసంగ్ వాటర్లో ఎక్కువ, A50లో ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ యొక్క ఆడియో సీక్వెన్స్ అనేది ఎలా పనిచేస్తుంది, ఆడియో సెక్షన్ ఎలా పనిచేస్తుంది నువ్వు తెలుసుకోవాలి. ఫిఫ్త్ స్టెప్ ఏంటిది? నెట్వర్క్ సెక్షన్. ఈ నెట్వర్క్ సెక్షన్ ఏదైతే ఉందో ఈ నెట్వర్క్ సెక్షన్ లోపల సిగ్నల్ ఎలా వస్తుంది, సిగ్నల్ ఎలా అవుట్ అవుతుంది, ఇన్ ఎలా అవుతుంది, అవుట్ ఎలా అవుతుంది, ఇది తెలుసుకొని ఆ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో అప్పుడు నువ్వు ఒక 50% ఎబో టెక్నీషియన్ అవుతావు. ఆడియో సెక్షన్ ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క సెక్షన్ ఎలా పనిచేస్తుంది, ఆ సెక్షన్ గురించి నీకు కరెక్ట్ తెలిసినట్లయితే నువ్వు ఒక 50% తెలిసినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఆడియో సెక్షన్స్ అన్నవి ఏంటంటే ఛార్జింగ్ సెక్షన్ తీసుకోండి అన్నిట్లో సేమ్ ఉంటుంది, గ్రాఫిక్స్ సెక్షన్ తీసుకోండి అన్నిట్లో సేమ్ ఉంటుంది, ఆడియో సెక్షన్ తీసుకోండి అన్నిట్లో సేమే ఉంటుంది, నెట్వర్క్ సెక్షన్ కూడా తీసుకోండి అన్నిట్లో సేమ్ టు సేమ్ ఉంటుంది, ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. బట్ మోడల్ టు మోడల్ కొంచెం మీ చిప్సెట్ నుంచి కొంచెం మారుతూ ఉంటుంది అంతే. ఓకేనా? ఈ యొక్క నెక్స్ట్ సిక్స్ వచ్చేసి కెమెరా సెక్షన్. ఈ కెమెరా సెక్షన్ ఏదైతే ఉందో నీకు కరెక్ట్గా రావాలి, కరెక్ట్గా అర్థం కావాలి. ఆ కెమెరాలో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే నువ్వు సాల్వ్ చేయగలగాలి. అప్పుడే నువ్వు ఒక అడ్వాన్స్ లెవెల్ టెక్నీషియన్ అవుతావు. ఓకేనా? ఈ యొక్క క్వాలిటీస్ నీ లోపల లేవు అంటే యు ఆర్ ఈక్వల్ టు 0 టెక్నీషియన్. అర్థమవుతుందా? ఈ క్వాలిటీస్ నీ లోపల లేవు అంటే యు ఆర్ 0% టెక్నీషియన్ అని అంటారు. ఓకేనా? లేవు అనుకుంటే ఇమ్మీడియట్గా నా నెంబర్ ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఉందో నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. లేకపోతే మన యాప్ ఏదైతే ఉందో యాప్ అనేది ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది, ప్లేస్టోర్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఈ సెక్షన్స్ అన్నిటి గురించి క్లియర్ అండ్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఏ సెక్షన్ ఎలా పనిచేస్తుంది విత్ థియరీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ థియరీ మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం ఇంకా ఈజీ అనమాట. మనకి థియరీ అర్థం కానప్పుడు, వీటి గురించి థియరీ రానప్పుడు, ప్రాక్టికల్స్గానే చేయలేనప్పుడు నువ్వు ఎన్ని మొబైల్ ఫోన్స్ వచ్చినా కానీ రిటర్న్ ఇస్తావు తప్ప ఆ మొబైల్ ఫోన్స్ని చేసి నువ్వు యాక్సెప్ట్ చేయడం అనమాట. ఇప్పటివరకు నువ్వు చేస్తున్నావు రిపేర్ లోపల నీకు దగ్గర మైక్రోస్కోప్ కూడా లేదు అంటే నువ్వు వర్క్ అనేది చేయట్లేదు. ఓన్లీ నేను చెప్పిన ఎంతమందికు ఛార్జింగ్ పిన్లు డిస్ప్లేలు వేసుకొని కూర్చుంటున్నావు అనే అర్థము. ఇకనైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నా కానీ నా వీడియో ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన యాప్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేసి అప్డేట్ కమ్మని చెప్పండి. లేదు అనుకుంటే ముందు వచ్చే మన బ్యాచ్ ఏదైతే ఉందో 5th ఒక 3 days తర్వాత స్టార్ట్ అవుతున్న బ్యాచ్ ఏదైతే ఉందో దానిలో పాటు జాయిన్ కమ్మని మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకేనా? ఈ యొక్క 7th సెక్షన్ ఏంటిదంటే 1 2 3 4 5 ఇంకేమి సెక్షన్స్ మిగిలిపోయినాయి? నెట్వర్క్, కెమెరా సెక్షన్, బ్లూటూత్. ఓకే, బ్లూటూత్ అండ్
బ్లూటూత్ అండ్ వైఫై సెక్షన్ అది ఎలా పనిచేస్తుంటుంది, దానికి ఏ ప్రోటోకాల్ యూజ్ చేయాలా, అది ఎలా పనిచేస్తుంది, ఒకవేళ దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి, సిపియూ చేస్తే వస్తుందా, పవర్ ఐసీ చేస్తే వస్తుందా, ఏం చేస్తే వస్తుంది, వీటన్నిటి గురించి కూడా మనం అవగాహన తెచ్చుకోవాలి. అవునా, వీటన్నిటి గురించి కూడా మనం అవగాహన తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా తెచ్చుకుంటామో అప్పుడు పర్ఫెక్ట్ వర్క్ అనేది మనం చేయగలుగుతాము. ఓకేనా, డేట్ ఏదైతే గుర్తుంది కదా, మన డేట్ ఏదైతే గుర్తుంది కదా, 5th జూలై. ఓకేనా, 5th జూలై. ఎవరికైతే మొబైల్ రిపేరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, మొబైల్ రిపేరింగ్ మీద నేర్చుకోవాలని తపన ఉంటుందో, కొత్తగా ఈ ఫీల్డ్కి రావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా A to Z మొబైల్ రిపేర్ అనేది చాలా వరకు యూజ్ అయింది. ఓకేనా, మన A to Z మొబైల్ రిపేర్ ఏదైతే ఉందో మన యాప్ కానివ్వండి, చాలా మందికి యూజ్ అయింది. వీలైనంత వరకు మన యొక్క బ్యాచ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అందరికీ షేర్ చేయండి. ఓకేనా, వీలైనంత వరకు. ఓకేనా, 5th జూలై. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఏదైతే ఉందో చూడండి, 8179142535. ఇది నా కాంటాక్ట్ నెంబర్. మీలో ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మొబైల్ రిపేర్ నేర్చుకోవాలని నా కాంటాక్ట్ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు వచ్చిన వీడియోస్, నా కంటెంట్ ఏదైతే ఉందో మీకు ఇంకా అబ్సల్యూట్ ఫైన్ వేగా మీకు అందిస్తాను అనమాట.